హాయ్ గాయ్స్, ఇంట్లోనే ఈజీగా పైనాపిల్ పేస్ట్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఏదైనా బర్త్డే కానీ, న్యూ ఇయర్ కానీ, క్రిస్మస్ కానీ స్పెషల్ అకేషన్కి యూస్ చేసేలాగా సింపుల్గా చెప్తాను రండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను హాఫ్ కప్ కర్డ్ తీసుకుంటున్నాను. కర్డ్ అంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి ఎగ్ అయినా తీసుకోవచ్చు. నేను ఎగ్లెస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక మిక్సీ జార్లోకి ఈ రెండు వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్కి 1 కప్ షుగర్ వేసుకోవాలి. అలానే హాఫ్ లెమన్ పీస్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. మూత పెట్టేసి మెత్తగా స్మూత్గా వచ్చేదాకా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బ్లెండ్ చేయాలి. ఇప్పుడు నేను కేక్ అనేది కుక్ చేయడానికి ముందుగానే ఒక దబారాలో ఇసుక వేసుకొని ప్రీ హీట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ హీట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్, ఒక జల్లెడ తీసుకొని ఒక 2 కప్స్, మనం ఏ కప్స్తో అయితే షుగర్ అవి వేసుకున్నామో నేను ఇక్కడ 2 కప్స్ మైదా తీసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి జల్లించుకోవాలి. మొత్తం అంతా జల్లిడి పట్టుకోవాలి. ఇలా జల్లించుకునే చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జల్లించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అది అనేది ఖచ్చితంగా చేయాల్సినది టాస్క్. సో ఇలా మొత్తం అంతా జల్లించుకున్నాక ఏమైనా వేస్ట్ గట్టా ఉంటే పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్న వెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, మొత్తం మిక్సీ జార్లో మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటున్నానండి, 1 టేబుల్ స్పూన్. మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. ఎలాగా ఎగ్లెస్ కేకే కాబట్టి ఏం ఎసెన్స్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేను చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. మీకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే తెలుస్తుంది కదా, అలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కేక్ అనేది ప్లఫీగా రావాలంటే ఇలా 1 డైరెక్షన్లో మాత్రమే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ కప్ మిల్క్ పెట్టుకున్నాను. కాచి చల్లార్చి పెట్టుకున్న మిల్క్ అనేది వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది పిండి అనేది కొంచెం థిక్గా ఉంటుందండి. ఖచ్చితంగా హాఫ్ కప్ మిల్క్ అయితే పడుతుంది. నేను చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం అంతా మిక్స్ చేసుకొని చూడండి, ఇలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. నాకు హాఫ్ కప్ మిల్క్ అయితే పట్టింది. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి నేను ఒక అల్యూమినియం గిన్నె అయితే తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఓవెన్లో పెట్టుకునే ట్రేస్ అయితే అందరికీ ఉండవు కదా. ఇలాంటి అల్యూమినియం గిన్నె అయితే అందరికీ ఉంటుంది. గీ అనేది అప్లై చేసుకుని ఇక్కడ నేను కొంచెం మైదా పిండి అనేది చల్లుకుంటున్నానండి. ఇలా మైదా పిండితో కోట్ చేసుకోవడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా బాగా వస్తుంది. ఇలా అంచు టమటా కూడా వేసుకొని గిన్నెని కొట్టుకుంటూ ట్యాప్ చేసుకుంటే ఎక్స్ట్రా పిండి అనేది వచ్చేస్తుంది. మనం ఎక్స్ట్రా పిండి రిమూవ్ చేసేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ అనేది వేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ అనేది ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే పైకి వచ్చేస్తాయండి. ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక గిన్నెలో ఇసుక వేసుకొని ఇప్పుడు ఆ గిన్నెలో ఈ కేక్ బ్యాటర్ అనేది పెట్టేసుకోవాలి. నీట్గా ఈవెన్గా కార్నర్స్ అనేది అంటుకోకుండా సెంటర్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక 25 to 35 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చూస్తే నైఫ్ ఇలా క్లియర్గా రావాలి. సో దట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక వెట్ క్లాత్ పెట్టేసి సైడ్కి పెట్టేద్దాం. కేక్ అనేది కూల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక 1 అవర్ తర్వాత మొత్తం కేక్ అనేది కూల్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి రిమూవ్ చేసి చూస్తే కేక్ అనేది అస్సలు అంటుకోకుండా స్పాంజీగా ప్లఫీగా చూడండి, ఎంత బాగా మాడి కూడా మాడలేదు, అంత బాగా వచ్చిందండి. నార్మల్ కేకే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది. ఫ్లేవర్ కూడా చాలా యమ్మీగా చాలా బాగా పొంగిందండి. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు క్రీమ్ టెక్స్చర్కి వచ్చేద్దాం. నేను ఇక్కడ పైనాపిల్ కేక్ చేస్తున్నాను కాబట్టి నేను బయట డీమార్ట్లో తీసుకున్నాను. పైనాపిల్ క్రష్ అని ఉంటుంది. ఇది తీసుకొని మిక్సీ జార్లో వేసి వాటర్ వేసి బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ ఇది లేకపోతే మీరు పైనాపిల్ జ్యూస్లో కార్న్ఫ్లోర్ వేసుకుని థిక్ పేస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు విప్పింగ్ క్రీమ్కి చేసుకోవడానికి నేను ఒక 250 ml విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఒక 250 ml అయితే కరెక్ట్గా సరిపోతుందండి కేక్ చేసుకోవడానికి. మొత్తం విప్పింగ్ క్రీమ్ అంతా ఒక బౌల్లో వేసుకుని బ్లెండర్ ఉంటుంది కదా, బ్లెండర్తో లో టు హై ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం అంతా స్టిఫ్ పీక్స్ అనేది వచ్చేదాకా బ్లెండ్ చేసుకోవాలి. నాకైతే ఒక 15 to 20 మినిట్స్ పట్టిందండి క్రీమ్ టెక్స్చర్ రావడానికి. సో మీరు చాలా రావట్లేదు అని డిస్కరేజ్ అవ్వకుండా స్లోగా బ్లెండ్ చేస్తూ ఉంటే
పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే గిన్నె కింద కొంచెం ఐస్ క్యూబ్స్ వేసి పెట్టుకోండి, సో దట్ క్రీమ్ అనేది మెల్ట్ అవ్వకుండా స్టిఫ్గా వస్తుంది. లేదా ఏసీ రూమ్లో అయినా బ్లెండ్ చేసుకోండి, సో దట్ క్రీమ్ టెక్స్చర్ అనేది అస్సలు పాడవకుండా నీట్గా వస్తుంది. లో టు స్పీడ్ అంటే 1 నుంచి 5 వరకు అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ నేను మిల్క్ పేడ్ అనేది 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను స్వీట్నెస్ కోసం. యాక్చువల్గా స్వీట్ అయితే అవసరం లేదండి, నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బ్లెండ్ చేసి చూడండి, స్టిఫ్ పీక్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మనం కేక్ రెడీ చేసుకుందాం. కేక్ బేస్ అనేది ఉంటుంది కదండి, దాని మీద కొంచెం క్రీమ్ అప్లై చేసి 1 లేయర్ కేక్ అనేది వేసుకోవాలి. నేను ఇక్కడ షుగరు వాటరు ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 3-4 స్పూన్స్ షుగర్ వాటర్ వేసుకుని చూడండి, నేను చూపిస్తున్నట్టుగా క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు క్రీమ్ అప్లై చేశాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న జెల్ ఉంటుంది కదండి, జెల్ కూడా 1 లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అలా షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్ మొత్తం పీల్చేదాకా వాటర్ వేసుకుంటూ ఉండాలి. అలానే ఇప్పుడు మళ్ళీ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి, సెకండ్ లేయర్. ఇప్పుడు దీనిపైన పైనాపిల్ జెల్ అనేది వేసుకోవాలి. అలాగా 3 లేయర్స్ కంప్లీట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఇంట్లోనే కేక్. ఇలా 3 లేయర్స్ కూడా వేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు టాప్ లేయర్ పెట్టుకోవాలి. టాప్ లేయర్ పెట్టుకున్నాక మొత్తం షుగర్ వాటర్ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. అది ఎంతవరకు అయితే పీలుస్తుందో అంతవరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు టాప్ అలానే సైడ్స్ మొత్తం క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం మనం ఏసీ రూమ్లో కానీ లేదా కూల్గా ఉన్న ప్లేస్లో పెట్టి చేయడం వల్ల క్రీమ్ అనేది అస్సలు మెల్ట్ అవ్వదండి. సో చూడండి, మొత్తం అంతా కార్నర్స్ అనేది నేను ఎంత నీట్గా అప్లై చేశాను. ఇప్పుడు ఇలా మొత్తం అంతా అప్లై చేశాక ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 1 అవర్ తర్వాత రిమూవ్ చేసి ఇలా కార్నర్స్ అనేది నీట్గా ఉండడానికి నేను ఇలా ఈ స్పాచులా అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ అనేది బ్యాగ్లో వేసి, నార్మల్ నాజిల్ అండి, ఇది ఏ డిజైన్ కాదు, జస్ట్ అలా రౌండ్స్ అనేది చేసుకుంటున్నాను. డెకరేషన్ వచ్చేసి మీ ఇష్టం అండి, మీరు ఎలా కావాలితే అలా చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా రౌండ్ నాజిల్ తీసుకుని ఇలాగా రింగ్స్ లాగా వేసుకుంటున్నాను అంతే, చాలా సింపుల్గా అయిపోవడానికి. ఇప్పుడు ఏదైతే మిగిలిన పైనాపిల్ జెల్ ఉంటుందో అది మిడిల్ అనేది యాడ్ చేశాను, కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా కార్నర్స్ కూడా కొంచెం కొంచెం వేసుకుని కేక్ అనేది కొంచెం బాగా డెకరేట్ చేసుకోవడానికి మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి డెకరేషన్. నేను నాకు తోచింది ఏదో చేశానండి. మీరు కూడా చాలా మోడల్స్ అనేవి ఉంటాయండి, మీకు నచ్చినట్టు చేయండి. పైన కొంచెం మల్టీ కలర్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదండి, రెయిన్బో కలర్, అవి యాడ్ చేశానండి. ఇలా చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే కూల్ కేక్ అనేది రెడీ చేసుకోవచ్చు. మీకు కూడా కావాలితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.